నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు అలానే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళారు. ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు. వీళ్ళిద్దరూ కల్తీ ఈ వ్యవహారం దగ్గర నుండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏవైతే అపచారాలు జరిగాయో, ఏవైతే దోపిడీలు జరిగాయో వీటన్నిటిలో కూడా వీరిద్దరి పాత్ర ఉంది అని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్న వైనంలో ఇటు సిట్ అధికారులు కావచ్చు, వీళ్ళు కేవలం వీళ్ళ పిఎల్ని అధికారుల్ని మాత్రమే అరెస్ట్ చేసి వాళ్ళని మాత్రమే దోషులుగా చూపిస్తూ వీళ్ళ జోలికి రానందుకు ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్ళారా, లేదు అంటే ఇంకేమైనా కోరికలు కోరడానికి వెళ్ళారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి చూద్దాం, ఇద్దరు కూడగట్టుకొని స్వామివారి సన్నిధికి వెళ్ళడానికి వెనుకున్న కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే గతంలో ఇప్పుడు స్వామివారి దర్శనానికి వీళ్ళిద్దరూ వెళ్ళారు, ఓకే, కానీ గతంలో స్వామివారిని తిట్టిన వాళ్ళే వీళ్ళు. మా యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేవాళ్ళు ఈరోజు సడన్ గా స్వామివారి దర్శనానికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏవైతే దోపిడీలు దౌర్జన్యాలు జరిగాయో అందులో మా పేర్లు రానివ్వకుండా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారా, లేదంటే గతంలో మళ్ళీ వచ్చేసి భవిష్యత్తులో అరెస్ట్ చేస్తారేమో మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడు అని చెప్పేసి ఆయన్ని వేడుకోవడానికి వెళ్ళారా? స్వామి చాలా గొప్పోడు కదా, తిట్టినోళ్ళ కాళ్ళు తెచ్చుకున్నారా? అంటే ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి, అటు మరి సుప్రీంకోర్టు జడ్జీలు మరి ఆయన దర్శనానికి వెళ్తున్నారు. నెక్స్ట్ ఈ కేసుల్లో నిందితులు ఆయన దర్శనానికి వెళ్తున్నారు. లేదు, ఈ కేసు దర్యాప్తు అధికారులు స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అంటే పాపులు స్వామి దర్శనానికి, పాపుల్ని శిక్షించే న్యాయాధికారులు స్వామి దర్శనానికి. అంటే ఒకటి, ఏడుకొండలాడు అందరి కోరికలు వింటాడు. ఏది మరి ఆయన దేవుడు కదా. ఇప్పుడు ఇవాళ మీరే అన్నారు ఏంటంటే కూడబలుక్కుని మాజీ చైర్మన్లు ఇద్దరు ఒక్కసారిగా స్వామి దర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఏది కల్తీ నెయ్యి, దాంట్లో వేటు ఎవరి మీద పడింది? అధికారులతో ఆగింది. స్వామి అధికారుల వేటుతో ఆపావు, మమ్మల్ని బయటేసావు, ధన్యవాదాలు అని మొక్కుకోవటానికి వెళ్ళారా? మా జోలికి రాకుండా చూడు స్వామి అని వేడుకున్నారా? అంటే సుబ్బారెడ్డి ఏం అడిగాడు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఏం వేడుకున్నాడు? సుబ్బారెడ్డి గారు దేవుడి సన్నిధిలోనే ఒప్పేసుకున్నాడుగా, కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదు, నేను ఒప్పుకుంటాను కల్తీ జరిగిందని. అంటే ఇవాళ సుబ్బారెడ్డి అసలు రకరకాలుగా అతను నరం లేని నాలుక అన్నట్టుగా ఆ రోజు అలా మాట్లాడాడు. మొన్న మళ్ళా ఒక 4 రోజుల నాడు ఏమని మాట్లాడాడు, అసలు నా హయాంలో కల్తీ జరగలేదు, చంద్రబాబు వచ్చిన తర్వాతే కల్తీ జరిగింది, ఆ 4 ట్యాంకర్లే కల్తీ, ఇక అంతకుముందు మా 5 ఏళ్లలో జరిగిన ట్యాంకర్లలో అసలు కల్తీయే లేదు అని మాట. అంటే 4 ట్యాంకర్లే కల్తీ అయితే మరి 619 పేజీలు ఛార్జ్షీట్ అవసరమా? 11 పేజీలు సపరేట్ నివేదిక అవసరమా? ఒక 32 మంది నిందితులు గుర్తిస్తారా? 4 ట్యాంకర్లే అయితే 4 ట్యాంకర్లే అయితే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఛార్జ్షీట్లో 58 లక్షల కిలోల గురించి ఎందుకు చెప్పింది? 8 లక్షల కిలోల కెమికల్స్ గురించి ఎందుకు చెప్పిందమ్మా? 68 లక్షల కిలోలు రసాయనాలు, పామాలిన్, పామాయిల్, పామ్కెర్నాయిల్ కదా ఆ ఛార్జ్షీట్లో ఉన్నది. 4 ట్యాంకర్లు ఏంటి? అంటే వీళ్ళు తెలివిగా చూసావా ఎలా కన్ను గప్పాలని చూస్తున్నారు? చట్టం కళ్ళు గప్పారు, ఓకే, చట్టం అంటే అది వేరే విషయం. స్వప్వాని అసలు న్యాయదేవత కళ్ళే కప్పారు. మీరు కప్పేది ఏముందిలే, ఆమె కట్టుకుంటుంది. ఏది కళ్ళ చుట్టూ నల్లగుడ్డ కట్టుకుంటుంది. ఎందుకంటే అవతల ఉన్నాడు తన బంధువా, అవతల ఉన్నవాడు దోషిగా వచ్చినవాడు తన చుట్టమా పక్కమా అని తెలియకుండా నిజమైన న్యాయం చేయటం కోసం కళ్ళు గంతలు. అసలు ఆయన ఎవరు ఆ మధ్య సీజే ఇంతకుముందు చేసిన ఆయన గంతలు తీసేయమన్నాడు. గంతలు తీసేసిన న్యాయదేవత బొమ్మ కూడా ఒకటి తయారు చేయించారు, కానీ ఎందుకో సరే అది పక్కన పెట్టారులే. ఇప్పుడు ఈ కళ్ళు గప్పటం వీళ్ళు
చట్టం న్యాయం కళ్ళు కప్పటం, జనం కళ్ళు కప్పటం తీసేయి. అసలు దేవుడి కళ్ళే కప్పుతున్నారా? ఆయన దేవుడు. మొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటలు గుర్తొస్తున్నాయి. మొన్న కౌన్సిల్లో మాట్లాడుతూ ఆయన అసలు స్టేట్మెంట్ ఇవ్వనిట్లా. పాపం 20 పేజీల స్టేట్మెంట్ పట్టుకుని లేచి నుంచున్నాడు చదువుటానికి. ఈ బ్యాచ్ ఎవరు, ఈ వరుడు కళ్యాణి వీళ్ళు ఉన్నారు కదా కౌన్సిల్, బొత్స సత్యనారాయణ, ఆయనకు మళ్ళీ స్ట్రోక్ వచ్చినట్టుంది. ఆయన మళ్ళీ ఇబ్బంది పడ్డాడు రెండోసారి కూడా. లేళ్లప్పిరెడ్డి, ఈ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఎగేశాడు. వీళ్ళందరూ గందరగోళం చేసి ఆనంతో స్టేట్మెంట్ చదవనీకపోతే ఆనం ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? తిరునామం కళ్ళు తెరుచుకుంటుంది, జాగ్రత్త అన్నాడు. తిరునామం గనక కళ్ళు తెరుచుకుంటే ఇక శివుడి త్రినేత్రమే అది. ఇక భస్మం బూడిదే అనమాట. అంటే ఆ తిరునామం తెరుచుకోకుండా ఉండటం కోసం వేడుకోవటానికి వెళ్ళారా వీళ్ళిద్దరు? అంటే నాకు ఒక డౌట్ సార్. అంటే చాలా మంది ఈ కేసులకు సంబంధించి బయటకు వచ్చినప్పుడు వేరే మతస్థుని, అంటే అన్య మతస్థుని ఇలా వాళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల ఇన్ని జరిగాయి అని ఒక టాక్ ఉంది. కాబట్టి లేదురా బాబు, మేము అన్య మతస్థులం కాదు, మేము హిందువులమే, దేవుడు భక్తులమే అని చెప్పుకొని ప్రజల్ని మభ్య పెట్టడం కోసం గుడికి వెళ్ళారా? ఇప్పుడు క్రిస్టియానిటీ ఏది, మోషన్ రాజు క్రిస్టియన్ అన్నాడు. అవును. అచ్చెన్నాయుడు మన కౌన్సిల్లో, అధ్యక్ష మీరు క్రిస్టియన్ అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్నే అంటూ ఏదో కంటిన్యూ చేయబోయాడు. మోషన్ రాజు బ్రేక్ చేశారు. అవును అవును. ఏమని, మీరు తప్పు మాట్లాడుతున్నారు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూ అన్నాడు. అవును. మరి ఆయన భుజాలు తడుకున్నాడో లేకపోతే మరి ఇంకేం తడుకున్నాడో కానీ గడబడ గబగబా అనేసాడు. ఎందుకంటే అచ్చెన్నాయుడే కాదు, అసలు మోషన్ రాజే గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏమని, ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఆయన అడిగారు, ఏమని, మీ పేరు మోషన్ రాజు, మెమ్మ పేరు మరియమ్మ, మీరు క్రిస్టియన్నా అని అడిగితే అప్పుడు ఆయన ఇదే సమాధానం చెప్పాడు. ఈ పేర్లన్నీ కూడా చర్చి ఫాదర్లు పెడతారండి మా ఏరియాలో, ఆయనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టేశాడు. ఇక మోషన్ రాజు అని పెట్టాడు, మా అమ్మ మరియమ్మ అని పెట్టారు, మాకు పేర్లు చర్చిలో పెడతారు. లేదు, మోషన్ రాజు ఆయన మాట్లాడిన ప్రసంగాలు బయటకు వచ్చాయి, మీరు అన్నదే. ఏది, యేసు ఒక్కడే నిజమైన ప్రభువు అంటూ వీళ్ళు ఇవాళ ఆ వాయిస్, ఆ వీడియోలు ఇవాళ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మోషన్ రాజు క్రిస్టియన్నా కాదా ఆయన క్లారిటీ ఇచ్చారు. అప్పుడు అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని జగన్మోహన్ రెడ్డికి కూడా క్షమాపణ చెప్పండి అంటారు వీళ్ళు. ఏది, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పండి, ఆయన చెబితే నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా. ఆయన నేను క్రిస్టియన్ కాదు, హిందువే, నన్ను తీసుకుపోయి పలానా స్వామీజీ గంగలో ముంచాడు, ఎవరైనా స్వరూపానందేంద్ర స్వామీజీ నన్ను హరిద్వార్లో గంగలో ముంచిన దగ్గర నుంచి నేను హిందువునే అని ఆయన్ని చెప్పమనండి, మరి నేను కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు వీళ్ళేంటి 4 తరాలుగా క్రిస్టియన్స్. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు కదా, రాజశేఖర రెడ్డి క్రిస్టియన్, ఆమె చెప్పింది, ఎవరు, విజయమ్మ, మా అబ్బాయి క్రిస్టియన్, మా ఆయన క్రిస్టియన్ అని విజయమ్మే చెప్పింది. అసలు విజయమ్మ ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళుద్ది. షర్మిల మతబోధకుడి భార్య, ఆయన ఎవరు, అనిల్, ఆయన క్రిస్టియన్ బ్రదర్గా మనం చూసాం. అసలు ఆయన డాన్సులు వేస్తూ బోధనలు చేస్తుంటాడు. బ్రదర్ అనిల్, నువ్వు బ్రదర్ అనిల్ అని కొడితే అసలు నీకు వీడియోలకి ఆయన డాన్సులే బయటకు వస్తాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, డాన్సుల ద్వారా క్రైస్తవాన్ని బోధిస్తున్నారు ఆయన. అసలు వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత రాజారెడ్డి, వెంకటరెడ్డి, అంటే ఇక్కడ 4th జనరేషన్ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతను ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కూతురు పెళ్లి క్రైస్తవంగా చేశాడని కదా. చంద్రబాబు అంట అసెంబ్లీలో అవన్నీ వేసి చూపిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మెదక్ చర్చిలో చేశాడు అని చెప్పాడంట. దాన్ని ఖండించాడు ఈయన, ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి. మొన్న ప్రెస్ మీట్ పెడుతూ సీఎం తప్పు మాట్లాడారు, జరిగింది పెళ్లి మెదక్ చర్చిలో కాదు, వైస్రాయ్లో, హోటల్ వైస్రాయ్లో జరిగింది అంటూ చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఏది, తన వియ్యంకుడు చేయమన్నందువల్ల చేశాము అని చెప్పి. ఎవరా వియ్యంకుడు? జగన్మోహన్ రెడ్డి బాబాయ్, రాజశేఖర రెడ్డి తమ్ముడు. అంటే
ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మరి వైఎస్ కుటుంబం వియ్యంకులు. అవును. అంటే జగన్ ఇచ్చింది ఇవాళ ఏంటి, తన బాబాయికి ఒకసారి 4 ఏళ్ళు ఇచ్చాడు ఉమ్, టీటీడీ చైర్మన్. ఆ బాబాయ్ భార్య వాళ్ళ చిన్నమ్మ, ఆమె కూడా బైబిల్ పుచ్చుకునే మనం చూసాం ఇడుగులపాయ ఘాట్ దగ్గర. అదేమంటే వాళ్ళ అక్కకి బైబిల్ ఇచ్చింది చేతితో పట్టుకోమని అంటారు. అంటే వీళ్ళు అటు సుబ్బారెడ్డి కావచ్చు, స్వర్ణ మేడం కావచ్చు, విజయమ్మ కావచ్చు, విమలమ్మ కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, అందరూ క్రైస్తవ బోధకులు. తప్పేంటమ్మా, నేను క్రిస్టియన్ అని ప్రౌడ్గా చెప్పాలి. అంతే, నిజమే ఇది. ఎందుకు, మనకి క్రీస్తు మీద నిజంగా నమ్మకం భక్తి ఉంటే. ఉంటే, విశ్వాసం ఉంటే నేను ముసల్మాన్ అని చెప్పుకుంటారు. అంతే. ఎవరు, ఇవాళ ముస్లింలంతా కూడా ఇవాళ ఇస్లాంని వాళ్ళు ఆచరిస్తారు. అట్లాగే మనం హిందువులం, నేను హిందూ, నా స్వామి వెంకటేశ్వర స్వామి అని గర్వంగా చెప్పుకుంటాం. తప్పేంటి, నీ మతం ఇవాళ నువ్వు బయటికి చెప్తే తప్పేంటి, దాచుకునేదా, అదేమన్నా దొంగతనమా? అది ఇక్కడ కనపడుతుంది. ఏది, కల్తీ నెయ్యి, కల్తీ మతం, కల్తీ పార్టీ, అంతా కల్తీ. కల్తీ. జగనే కల్తీ అయిపోయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.